హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దియా హాస్పిటల్లో ఉంటుంది కదా. మను ఆ రోజు నైట్ అంతా నిద్రపోకుండా దియా దగ్గర కూర్చుని చూస్తూ ఉంటాడు. దియాకి ఏమైనా మధ్యలో మెలకువ వచ్చి ఏమైనా అవసరం అవుతుందేమో అని. ఆ నెక్స్ట్ మార్నింగ్ దియా నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది 9 ఆ టైంకి. నేను ఎక్కడున్నాను అంటూ వీక్గా అడుగుతుంది. డోంట్ వరీ దియా, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అని మను దియా ముందుకు వచ్చి అంటాడు. దియా బెడ్ మీద నుంచి లేచి కూర్చుందాం అనుకుంటుంది అంటూ నొప్పొచ్చి మళ్ళీ వెనక్కి నార్మల్గానే పడుకుని ముందు పొజిషన్లోనే ఉండిపోతుంది లేక. హే, పెయిన్ వస్తుందా అంటాడు. "హ్మ్, అస్సలు కదలలేకపోతున్నా, చాలా పెయిన్గా ఉంది." ఈలోపు అక్కడికి ఒక నర్సు 2 అటెండర్స్తో వస్తుంది. దియాకి ఎక్స్రే టెస్ట్ చేయాలనేసి దియాని ఎక్స్రే ల్యాబ్కి తీసుకెళ్తారు. మను బయటనే వెయిట్ చేస్తూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ. ఒక 20 మినిట్స్ తర్వాత దియాని బయటకు తీసుకొచ్చి తన రూమ్కి షిఫ్ట్ చేసేస్తారు. నర్సు దియాది ఐవి బాటిల్ అది చేంజ్ చేస్తూ ఉండగా డాక్టరు గుడ్ మార్నింగ్ మిసెస్ భూషణ్ అంటూ స్మైల్ ఇస్తూ వస్తాడు. దియా పెయిన్లో ఉంటుంది కదా, సో డాక్టర్కి రెస్పాన్స్ ఇవ్వడానికి కొంచెం కష్టంగానే స్మైల్ ఇస్తుంది రెస్పాన్స్. ఆ తర్వాత డాక్టర్ ఎక్స్రే రిపోర్ట్స్ తీసుకుని దాన్ని అనలైజ్ చేస్తూ ఇలా అడుగుతాడు. మిస్టర్ భూషణ్, మీ మ్యారేజ్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది అని అడుగుతాడు. దగ్గర 3 months అవుతుంది డాక్టర్. వై? ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నారు అంటాడు మను. ఓహ్, దట్స్ బ్యాడ్ అనుకుంటాడు డాక్టర్. ఇక్కడ చూడండి ఈ రిపోర్ట్స్లో అని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నేను చెప్పినట్టుగానే దియా మెట్ల మీద నుంచి జారిపడుతూ బ్యాక్ సైడ్స్ పెయిన్, కొంచెం డిస్లొకేట్ అయింది. దానికి ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం అనేసి దియా వైపు జాలిగా చూస్తాడు. సో మీకు మ్యారేజ్ అయ్యి ఎన్నాళ్ళు అయింది నేను ఎందుకు అడిగానంటే, మీ ఇద్దరు కొన్నాళ్ళు కలవకపోవడం బెటర్. అట్లీస్ట్ ఒక 2 months అయినా సరే మీరిద్దరూ సెక్సువల్ ఇంటర్కోర్స్ ట్రై చేయకండి. నో, ట్రై చేయడం కాదు, కంప్లీట్ అవాయిడ్ చేసేస్తేనే బెటర్. అది విని మను స్టాచ్యూలో ఉండిపోతాడు, ఏం చెప్పాలో అర్థం కాక. ఇప్పుడు ఇతను ఇది చెప్పడం అవసరమా? ఐ మీన్ ఏం తప్పేం లేదనుకోండి, కపుల్స్ మధ్యన ఇలాంటిది కామనే. కానీ నేను దియా వేరు, పాపం అది ఈయనకి తెలియదు కదా అనుకుంటాడు. వాట్, ఏం మాట్లాడుతున్నారు అని దియా అనేలోపు మను దియా చెయ్యిని లైట్గా ప్రెస్ చేస్తాడు. ఆపు, మాట్లాడికేమీని అని. ఐ నో మిసెస్ భూషణ్, మీకు రీసెంట్గానే మ్యారేజ్ అయింది, ఎవరైనా ఇలానే రియాక్ట్ అవుతారు. కానీ ఇదంతా మీకోసమే చెప్తున్నాను, మీ ఆరోగ్యం కోసమే. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది ఫాలో అయితే ఫర్దర్గా మీ హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఏం రాకుండా ఉంటాయి. నేనేం మిమ్మల్ని భయపెట్టట్లేదు, జస్ట్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను అంతే. మనిషికి స్పైనల్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఈ డిస్క్ చూసారా, ఇది కొంచెం పక్కకు తప్పుకుంది. దీనివల్ల రేపొద్దున్న ప్రెగ్నెన్సీలో కూడా మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే చెప్తున్నా, అది ఫుల్గా రికవర్ అయ్యే వరకు మీరిద్దరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలా ఉంటే మీకు 2 monthsలో మొత్తం సెట్ అయిపోద్ది. రెగ్యులర్గా చెకప్స్కి కూడా తీసుకురండి, ఎలా ఉందో ట్రాక్ చేయొచ్చు. మను పాపం తల ఊపుతాడు అంతే అన్నిటికీ, ఏం చెప్పాలో అర్థం కాక. ఓకే మిస్టర్ భూషణ్, ఒక డాక్టర్గా నేను చేయాల్సింది చేస్తున్నా, మిగిలింది మీ చేతుల్లోనే ఉంది. ఒక పార్ట్నర్గా తన కండిషన్ అర్థం చేసుకుని తను ఇబ్బంది పెట్టకండి. అన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. కంప్లీట్ బెడ్ రెస్ట్ అయితే త్వరగా రికవర్ అవుతారు అని చెప్తాడు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ, ఐ నో అని చెప్తాడు మను. ఆ తర్వాత డాక్టర్ రూమ్లోంచి వెళ్ళిపోగానే దియా తన మీద ఉన్న బ్లాంకెట్ పక్క తీసి, ఏంటి సెక్స్, ప్రెగ్నెన్సీ అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు అంటూ లేవబోతుంది అని చెప్పి మళ్ళీ వెనక్కి పడిపోతుంది బెడ్ మీద. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను అంటుంది. టేక్ కేర్ దియా, ఎందుకు అలా లేస్తున్నావు? డాక్టర్ ఇప్పుడే చెప్పారు కదా జాగ్రత్తగా ఉండమని. అయినా ఆయన మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు నువ్వు? ఆయనకు మన విషయం తెలియదు కదా, లైట్ తీసుకో. ఫస్ట్ నువ్వు నీ హెల్త్ని బాగా చూసుకో. నువ్వు నా ఇంట్లో ఉండగా నీకు ఇలా జరిగింది, సో ఈ రెస్పాన్సిబిలిటీ నాదే. నువ్వు కంప్లీట్ రికవర్ అయ్యి నార్మల్ అయ్యే వరకు నీ బాధ్యత నాది. ముందు ఇదంతా ఎవరు చేశారో తెలుసుకోవాలి అంటాడు. అనుకి ఆ స్టెప్స్ మీద ఆయిల్ ఎవరు పోసారు అని తలుచుకుంటుంటేనే బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది కోపంతో, ఎవరు చేశారా అని. ఆ 2 days కూడా దియా చాలా గోల్ చేసేస్తుంది ఇంటికి తీసుకెళ్ళిపోమని. తనకు అసలు హాస్పిటల్లో ఉండడం నచ్చదు. సో ఇంటికి తీసుకెళ్ళాక అసలు బెడ్ మీద నుంచి కదలకుండా, అడుగు కింద పెట్టకుండా ఉంటానంటేనే ఇంటికి తీసుకెళ్తానని మను అడుగుతాడు. దానికి కూడా ఒప్పుకుంటుంది. దియాని తీసుకొచ్చేస్తాడు ఇంటికి డిశ్చార్జ్ చేసిన తర్వాత. సో కింద నుంచి వాళ్ళ రూమ్ వరకు సన్నీ కూడా హెల్ప్ చేస్తారు. ఇద్దరు కూడా నెమ్మదిగా దియాని తీసుకెళ్తారు పైకి. నెమ్మదిగా దియాని తీసుకెళ్ళి కోచ్ మీద కూర్చోబెడతారు. ఈలోపు మను వాళ్ళ మాము డాడీ కూడా వస్తారు. అను వాళ్ళ రూమ్కి రాగానే ఏదో ఫేస్ మనం పెట్టుకుని మొత్తం చూస్తుంది, ఏదో సీరియస్ ఫేస్ పెట్టుకుని చూస్తుంది కొంచెం క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోటి. ఏమైంది మామ్ అని మను అడుగుతాడు. దీని అర్థం ఏంటి
అని వాళ్ళిద్దరూ సపరేట్గా ఉన్న బెడ్స్ని పాయింట్ అవుట్ చేసి చూపిస్తుంది. ఇదేంటి, ఇదేమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డరా అనేసి మను మధ్యలో పెట్టిన చిన్న టేబుల్ కూడా చూపిస్తుంది. అప్పుడు మను రియలైజ్ అవుతాడు, ఓ షెట్ వీళ్ళకి తెలియదు కదా, అది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని, అందుకే మేమిద్దరం సపరేట్గా పడుకుంటున్నామని అనుకుంటాడు. సన్నీ ముందు ఈరోజు మా కిడ్కి హాలిడే, బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను చెప్తుంటే ఫన్నీగా ఉందంట దానికి. సన్నీ ముందు టేబుల్ తీసుకెళ్ళి బయటని పడే, ఆ తర్వాత 2 మంచాలని దగ్గర జరుపు, నేను చూస్తా వీటిని సపరేట్ చేసే ధైర్యం ఎవరికి ఉందో అని మను వైపు సీరియస్గా చూస్తుంది. నేను ఇంకోసారి ఎప్పుడైనా ఇది రిపీట్ చేసావో మీ ఇద్దరిని బయటకు గంటేసి ఈ రూమ్కి లాక్ చేసేస్తా, అప్పుడు మీరు ఇద్దరు బయటనే పడుకోవాల్సి వస్తుంది, అర్థమైందా అంటుంది. అను అంత గట్టిగా అరిచి చెప్పేసరికి ఇద్దరు భయపడి ఫేస్లు ఓకే అన్నట్టు ఊపుతారు. అను తను ఇప్పుడే వచ్చింది కదా, రెస్ట్ తీసుకొనివి, మనం వెళ్దాం రా, సన్నీ నువ్వు కూడా నీ రూమ్కి వెళ్ళిపో అంటాడు. వావ్, మై డాడ్ మై లైఫ్ సేవర్ అనుకుంటాడు మను. తర్వాత దియా చెయ్యి పుచ్చుకుని నెమ్మదిగా బెడ్ మీదకి తీసుకెళ్ళి పడుకోబెడతాడు. దియా, నీకేమైనా అవసరం ఉంటే హెసిటేట్ చేయకుండా చెప్పు, నాకు కానీ మేడ్స్కి కానీ కాల్ చేయి, అర్థమవుతుందా? ఈ 2 days ఆఫీస్కి వెళ్ళక చాలా వర్క్ పెండింగ్ ఉండిపోయింది, నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఇంట్లో లేను కదా అని చెప్పి బెడ్ మీద నుంచి కాల్ కిందకి పెడితే అసలు ఊరుకోను, కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఓకేనా అని వాన్ చేసి కిందకి వెళ్తాడు. మను కిందకి వెళ్ళేసరికి వాళ్ళ మామ్, డాడ్, వాళ్ళ బ్రదర్ అందరూ తన కోసం వెయిట్ చేస్తారు. అందరు ఫేస్ సైలెన్స్గా ఉంటాయి. ఏమైంది, ఎందుకు అందరూ అంత సైలెంట్గా ఉన్నారు అని అడుగుతాడు. అది వదిన మెట్ల మీద నుంచి పడిపోయింది కదా, ఐ థింక్ అది ఎవరు చేశారో తెలిసింది అంటాడు సన్నీ. అవునా, ఎవరు అని మను అడుగుతాడు. పనిచేసి బయటకు రాకుండా తప్పించుకున్న వాళ్ళు ఎవరా అని. మన పింకీ బన్నీయే బ్రో. వాట్, నా కిడ్స్ ఇలా చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను, నేను విన్నది నిజమేనా అనుకుంటాడు మను. ఏం మాట్లాడుతున్నావు రోహిత్, వాళ్ళు చేయడం ఏంటి, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి అలాంటిది ఏం తెలియదు అని మను కొంచెం డిఫెండింగ్గా మాట్లాడతాడు. యాక్చువల్గా అది ఆయిల్ కాదు మను, నేను పూజకి ఎప్పుడు ఆయిల్ యూజ్ చేయను, అది గీ. నువ్వేం చెప్తున్నావు మా, నాకు అర్థం కావట్లేదు అని మను అనువైపు తిరుగుతాడు. దియాని నేను పైకి పంపించక ముందరా పిల్లలు మెట్ల దగ్గర గీతో ఆడుతున్నారు, దియా కూడా పిల్లల్ని దాంతో ఆడొద్దు వలిగిపోతుంది అని చెప్పింది, అయినా సరే పిల్లలు తన మాట పట్టించుకోకుండా దాంతోనే ఆడారు, ఐ థింక్ అని ఆగిపోతుంది. నీకేం గుర్తులేదా బ్రో, ఎవరో పడిపోయారని మనం ఇద్దరం కిందకు వెళ్ళేసరికి పిల్లలిద్దరూ అక్కడే ఉన్నారు, వదిన పడిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి అసలు కదలను కూడా కదలలేదు, అలాగే ఇంట్లో మెయిడ్స్ కూడా చెప్పారు అక్కడే నీ డబ్బా కూడా ఉంది అని. అసలు వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు, నా పిల్లలు చేయడం ఏంటి అనుకుంటాడు మను. డాడ్, ఇప్పుడు మనం ఏం చేద్దాం అని వాళ్ళ నాన్నని అడుగుతాడు. తప్పెప్పుడు తప్పే మను, ఇప్పుడు మనం వాళ్ళని వదిలేస్తే రేపొద్దున ఇంకో తప్పు చేయొచ్చు, ఇది చాలా సీరియస్ మ్యాటర్, ఏదో లక్ బాండ్ దియా ఈ రోజు మళ్ళీ మన కళ్ళ ముందు ఉంది, లేదంటే ఏదైనా జరిగితే చిన్న ఏజ్లో వాళ్ళు అలాగా అనేసి చెప్పబోతుంటే మనకు అర్థమవుతుంది ఏం చేయాలన్నది. డాడ్ చెప్పింది కూడా కరెక్టే, ఇప్పుడు నేను వాళ్ళని సరైన దారిలో పెట్టకపోతే రేపొద్దున ఇంకా పాడైపోతారు, మనకి చాలా ఒక్క నిమిషం ఇంకా ఫుల్ కంట్రోల్ తప్పుద్ది అనమాట, కోపం పెరిగిపోతుంది, ఇప్పుడు నేను వాళ్ళని కంట్రోల్ పెట్టకపోతే రేపొద్దున ఇంకా దారుణంగా తయారవుతారు అనుకుని ఫాస్ట్గా సీరియస్గా పిల్లల రూమ్లోకి వెళ్ళిపోతారు. పిల్లలు ఏదో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, మనుని చూడగానే సైలెంట్గా అలా ఆగిపోయి మనుని చూస్తూ ఉండిపోతారు. మను ఫుల్ రేజ్లో వెళ్ళిపోయి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు కూడా భయపడిపోయి బయటకు పారిపోయి సన్నీ కాళ్ళు గట్టిగా పట్టేసుకుంటారు, సన్నీ వెనక్కి వెళ్ళి దాక్కుంటారు. మను కూడా వాళ్ళ వెనకే పరిగెట్టుకుంటూ హాల్లోకి వెళ్ళిపోతాడు కిందకి. మనుకు అసలే ఎవరైనా సరే తను మాట్లాడుతున్నప్పుడు తను అవాయిడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే తనకి పిచ్చలేస్తుంది. ఇంకా ఈరోజు మీరు లెసన్ నేర్చుకోవాల్సిందే, ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసు, ఒకరి మీద మీ కోపాన్ని తీర్చుకోవడం ఇలాగేనా, దాకోవడం ఆపి ముందుకు రండి లేదంటే దెబ్బలు పడతాయి. పిల్లలు బయటకు రారు, అసలు సన్నీ కాళ్ళు వెనకాలే పట్టేసుకుని ఉంటారు ఫుల్ గట్టిగా. బ్రో ప్లీజ్, వాళ్ళ పిల్లలు ఎంత భయపడుతున్నారో చూడు, నువ్వు ఏం చెప్పాలనుకున్నా అది నెమ్మదిగా కూడా చెప్పొచ్చు అని సన్నీ అంటాడు. ఇందుని చూస్తాడు మను. ఇందు కొంచెం డిస్టెన్స్ నుంచి చూస్తూ ఉంటుంది జరిగే డ్రామా అంతా కూడా, కానీ ఒక్క మాట కూడా మాట్లాడుతూ, ఇందు ఏం మాట్లాడట్లేదే, ప్రతి విషయంలోని పిల్లల్నే సపోర్ట్ చేస్తూ వస్తావు కదా, చూడు ఏం జరిగిందో, ఇవల్లే వీళ్ళు ఇలా తయారయ్యారు అని అరుస్తాడు. ఆ తర్వాత అను, మంజు కూడా పిల్లల్నే సపోర్ట్ చేస్తారు. మను స్టాప్ ఇట్, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కదా, వదిలే, పాపం వాళ్ళ మొహాలు చూడు ఎంత భయపడుతున్నారో, ఇంకెప్పుడు అలా చేయర్లే అని సపోర్ట్ చేస్తారు. ఓకే వెళ్ళి దియాకి సారీ చెప్పండి, మీరు అంతకు మించి ఇంకేం చేయలేరు అని చెప్పి మను సన్నీ దగ్గరికి వెళ్ళి పిల్లలిద్దరిని 2 హ్యాండ్స్ పట్టుకుని పక్కకు లాగేసి లాక్కుంటూ వెళ్ళిపోతాడు వాళ్ళ రూమ్కి. వాళ్ళు ఏడుస్తూ ఉంటే దియా చాలా వర్రీడ్ ఫేస్తో మను వైపు పిల్లల వైపు చూస్తుంది. నీకు అలా జరగడానికి వీళ్ళే కారణం,
కిడ్స్ దియాకి సారీ చెప్పండి అని అంటాడు. అను ఇంకా ఆపుతావా? అయినా వాళ్ళెందుకు నాకు సారీ చెప్పాలి? వాళ్ళు అలా చేయడం నువ్వు చూసావా? లేదంటే వాళ్ళ ఆయిల్ వంపేటప్పుడు ఎవరైనా చూసారా? లేదు కదా. అలాంటప్పుడు నువ్వు పిల్లల మీద ఎందుకు అరుస్తున్నావు? మను ఫుల్ షాకింగ్గా ఉండిపోతాడు దియా మాటలు విని. వాట్, దియా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందేంటి అనుకుంటాడు. ఇట్స్ మీరు మీ రూమ్కి వెళ్ళిపోండి, మీ డాడీకి కొంచెం మ్యాడ్, అతను అసలు పట్టించుకోకండి అని కొంచెం స్మైల్ ఇస్తుంది కిడ్స్ వైపు. ఆ తర్వాత పిల్లలు దియా వైపు చూసి మళ్ళీ మను వైపు కూడా చూస్తారు. మను అలా క్వశ్చన్ మార్క్ ఫేస్తోనే ఏమనాలో అర్థం కాకుండా అలా ఉంటాడు. మను వైపు చూస్తూనే బ్యాక్ సైడ్ నడుచుకుంటూ నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయి అక్కడ నుంచి పారిపోయి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. నువ్వు ఎందుకు అలా వాళ్ళని సపోర్ట్ చేసావు? అసలు నాకు ఈ అమ్మాయి అస్సలు అర్థం కాదు. మీ పిల్లలు అలా చేశారంటే మీరు ఎలా నమ్మగలుగుతున్నారు? మీరు ఇది నమ్మారంటే మీరు నిజంగానే ఈ వరల్డ్లోనే వర్స్ట్ డాడ్. నాకు ఇది ఎవరు చేశారో తెలియదు కానీ ఖచ్చితంగా కిడ్స్ అయితే మాత్రం కాదు. దియా మాటలు విని మను ఇంకా అలా షాకింగ్ లానే ఉంటాడు. ఒకటి చెప్పండి, మనం చిన్నప్పుడు ఏదైనా చేయకూడదు చేసినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు మనం ఫస్ట్ చేసేది ఏంటి చెప్పండి అంటుంది. నాకైతే భయంతో అక్కడ నుంచి పారిపోయి ఎక్కడైనా దాక్కుంటా అంటాడు. ఎగ్జాక్ట్లీ, అక్కడ పిల్లలే ఆయిల్ పోసుంటే నేను పడిపోయిన మూమెంటే వాళ్ళు పారిపోయి ఎక్కడైనా దాక్కుండేవాళ్ళు. కానీ వాళ్ళు అక్కడే సైలెంట్గా అలా చూస్తూనే ఉన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇద్దరు చాలా ఇన్నోసెంట్ కిడ్స్, వాళ్ళకి ఇలాంటి గేమ్స్ అవి ఏం తెలీదు. ఫస్ట్ వాళ్ళిద్దరిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మను, ఆ తర్వాత వాళ్ళ డాడ్ లాగా బిహేవ్ చేయండి. ఇది దానికి వాళ్ళ మీద ఇలా అరుస్తూనే ఉంటే, వాళ్ళని అర్థం చేసుకోకపోతే మీరు ఇంకెప్పుడు వాళ్ళతో మంచి రిలేషన్షిప్ షేర్ చేసుకోలేరు అని చిరాగ్గా ఒక ఎక్స్ప్రెషన్ లుక్ ఇస్తుంది మను వైపు. ఆ తర్వాత కళ్ళు మూసుకుని పడుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ వెంటనే చెప్తాను, స్టోరేజ్ ప్రాబ్లం కదా చెప్పాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.